వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొన్ని రోజుల క్రితం కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన హత్యకు నిరసనగా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల పిలుపు మేరకు తెలంగాణ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం రోజున నిజామాబాద్ జిల్లా బోధన్, కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ఫస్ట్ ఎయిడ్ క్లినిక్లు మూసివేసి ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. బాన్స్వాడలో అంబేద్కర్ చౌరస్తా నుండి ఏరియా ఆసుపత్రి వరకు ర్యాలీ తీశారు. మృతి చెందిన వైద్యురాలికి సంతాపం వ్యక్తం చేస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బోధన్ TPMP అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ బోధన్ అధ్యక్ష కార్యదర్శులు K. యాదాచారి, కారం స్వామి, సభ్యులు హనుమాన్లు, రియాజ్, శ్రీనివాస్, బాలరాజ్, శివనారాయణ, అనిల్, నగేష్, రఘు పాల్గొనగా బాన్స్వాడ యూరియా ఆసుపత్రిలో డాక్టర్ అనిల్ కుమార్, శ్రీనివాస్ ప్రసాద్, కిరణ్ కుమార్, రతన్ సింగ్, సౌజన్య, జీవన్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. చేయడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఎన్ని అభయ కేసులు, ఎన్ని నిర్భయ కేసులు ఫైల్ అవుతున్నా కూడా న్యాయం మాత్రం జరగట్లేదు. అది గమనించి న్యాయం చేయాలని, ఎవరైతే ఇప్పుడు రేపుకు పాల్పడి అదేవిధంగా వాళ్ళని చంపేసినారో ఆ శిక్షలు, ఆ దుండగులని, దోషుల్ని వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాం. మేము ఐక్యంగా రాత్రి మేము వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వాళ్ళం 24 అవర్స్ అత్యవసర సర్వీసెస్ ఉంటాయి. వాటిని అందించడం కోసం రాత్రిళ్ళు పౌళ్ళు కష్టపడుతున్నప్పుడు మా అట్లాంటి నర్సింగ్ సిబ్బంది మీద, డాక్టర్ల మీద అత్యాచారం చేయడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళకి కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వం ముందుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్య తీసుకొని వాళ్ళని వెంటనే శిక్షించాలని నర్సింగ్ సిబ్బందికి సంబంధించిన అన్ని అసోసియేషన్ల తరఫు నుంచి మేము పిలుపునిస్తున్నామండి. ఈ దుండగుల్ని శిక్షించే వరకు మేము ఈ నిరసన ప్రదర్శనని ఆపేది లేదు. కలకత్తాలో వైద్యురాలపై జరిగిన హత్య నిరసనగా బోధన్ PNP అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వారి PNP క్లినిక్ మూసేసి సంఘీభావం తెలిపారు. దాని ఆత్మహత్య నివాళులు అర్పిస్తున్నాం. దాన్ని చేకూర్చాలని నా భగవంతుని కోరుతున్నాం. సుప్రీంకోర్టు కానీ, దేశ ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ దీని యొక్క ఒక చట్టం, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అగెన్స్ట్ డాక్టర్స్ కానీ, మహిళలకు కానీ, వైద్య సిబ్బందికి కానీ తక్షణమే కల్పించాలని ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్న డాక్టర్లందరూ ముందుకు రావడము, ప్రొటెస్ట్ చేయడము, నిరసన తెలియజేస్తున్నారు. దీనికి వెంటనే ప్రభుత్వం కానీ, వైద్య అధికారులు కానీ, పైన అధికారులు కానీ భద్రత కల్పించాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ అవుట్పోస్ట్ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ డ్యూటీ చేస్తున్న 24 గంటల వైద్యులకి భద్రత కల్పించాలని, దీనిపై చర్య తీసుకోవాలని, దేశవ్యాప్తంగా ఈరోజు ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావకూడదని, అందరూ సురక్షితంగా పనిలోకి రావాలి, ఆడబిడ్డలు బయటకు రావాలి, ధైర్యంగా పనిచేయాలి అంటే ప్రభుత్వం నుంచి తక్షణమైన చట్టపరమైన కఠినమైన శిక్ష, మహిళలపై దాడులు కానీ, ప్రభుత్వ వైద్యుల మహిళలపై దాడులు కానీ ఇలాంటి యొక్క పునరావృతం కాకూడదని ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఒకటే ఒక డిమాండ్. we all are doctors for protection against society, and we are also suffering with many problems in our duties. Kindly do favorable to the doctors. ధన్యవాదాలు. కోలకత్తా ఈరోజు ఈ మధ్య కోలకత్తా వైద్య కళాశాలలో ఒక వైద్య విద్యార్థి పైన అత్యాచారం చేసి చాలా దారుణంగా చంపేసిన ఘటన మనం వెలుగు చూసాం. అంతేకాదు ఆ తర్వాత కూడా ఆ వైద్య సిబ్బందిపై కొందరు ఏంటి చాలా వేల మంది దుండగులు వచ్చేసి వైద్య సిబ్బంది పైన దాడులు చేశారు. వీటిని పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ లాగానే కనిపిస్తుంది. ఇలా అయితే చేయటం కష్టం. ఎవరైనా వైద్య ఉద్యోగులు వైద్య సేవలు చేయటం అనేది చాలా కష్టం. ముఖ్యంగా అమ్మాయిలకైతే ఇంకా కష్టంగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఇలా చూస్తుంటే. కావున దీనికి సెంటర్ బాగా ఆలోచించి తొందరగా ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే నిందితులను శిక్షించాలని కోరుకుంటున్నాము.
ఆ దాడికి నిరసనగా మేము ఈరోజు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టాము. అలాగే వాళ్ళకు సంఘీభావంగా ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తము దేశం మొత్తము వైద్య సేవలు నిలిపివేసాము. దీన్ని ప్రజలు పేషెంట్స్ అందరూ అర్థం చేసుకుంటారని మేము మనవి.